ओम गणेशाय नमो नमः। सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बप्पा मोरया। ओम गणेशाय नमो नमः। सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बप्पा मोरया। ओम गणेशाय नमो नमः। सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बप्पा मोरया। ओम गणेशाय नमो नमः। सिद्धिविनायक नमो नमः। अष्टविनायक बप्पा मोरया। ओम गणेशाय नमो नमः। सिद्धिविनायक नमो नमः। विनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बप्पा मोरया। ओम गणेशाय नमः। गणपति बप्पा मोरया। गणपति बप्पा मोरया। बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। ओम श्री गणेशाय नमः। ఇది నాకు తెలిసి మరి ఈ గణేష్ నవరాత్రుల సందర్భంగా మొట్టమొదటిసారి మున్నూరు కాపు సంఘంలో మున్నూరు కాపు సోదరులు ఒక 11 మంది 9 మంది మున్నూరు కాపు సోదరులు మరి దీక్ష తీసుకోవడం, వీరితో పాటు ఇంకా ఇద్దరు సోదరులు కూడా, మిగతా సోదరులు కూడా, కులస్తులు కూడా దీక్ష తీసుకున్నారు. వారికి ప్రత్యేకంగా ఓం శ్రీ గణేశాయ నమః చెప్తూ, ఇది చాలా మరి ఫస్ట్ నేను మొదటిసారి చూస్తున్నా. మొదటి సంవత్సరం వీళ్ళు దీక్షలు తీసుకున్నారు కాబట్టి అందరి సాముల్ని నేను ఆహ్వానించాను. వాళ్ళు అక్కడక్కడ మరి వేరే దగ్గర కూడా వాళ్ళు సమయం ఇచ్చినారు కాబట్టి ఇక్కడ మా ఇంటికి 4 సాములు రావడం జరిగింది. మరి వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇట్లా ఈ గణేష్ నవరాత్రుల సందర్భంలో అనేక దీక్షలు ఉన్నాయి. అనేక దీక్షలు అందరూ యువకులు పడుతూ ఉన్నారు. కానీ గణేష్ నవరాత్రులకు ప్రత్యేకంగా ఈ సంవత్సరం తీసుకోవడం మరి నేను అభినందిస్తున్నా. దీనికి యువతకు ఒక స్ఫూర్తిదాయకమైంది. యువకులందరూ కూడా చాలా మరి గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠింపజేసుకోవడం, నవరాత్రులు పూజలు చేయడం, ఇది చాలా మరి ఆనవాయితీగా వస్తున్నటువంటి పండుగ కాబట్టి దీని ద్వారా ఈ దీక్షలు అందరూ కూడా తీసుకుంటే గణేషుల నిమజ్జనం వరకు కూడా మనం ఎలాంటి చెడు అలవాట్లన్నీ కూడా ఉండయి. చాలా ఇంకా పవిత్రత పెరుగుతుంది. హిందూ ధర్మం యొక్క మన ఆచారము, మన పద్ధతులు ఇంకా చాలా మరి పెద్ద ఎత్తున పెరగడానికి అవకాశం ఉంటుంది. పెద్ద మనుషులు కూడా చాలామంది ఇంకా ఇటువంటి దీక్షలు ఉన్న వాళ్ళని చాలా అభిమానిస్తారు, ఆత్మీయతోటి పలకరిస్తారు. అన్నిటికంటే ముఖ్యమైనదంటే నవరాత్రులల్లా ఎలాంటి పాపం మద్యపానము, మత్తు పదార్థాలు, ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా దీక్ష చేస్తే ఏమవుతుందంటే వేరే మతాల వాళ్ళు ఏ రకంగా అయితే పవిత్రంగా ఉంటారనేది చాలామంది మనకు మాట్లాడతారు. మన పండుగలల్లా ఈ రకంగా ఉండకపోవడం కూడా కొంత మన పండుగల ఆచారము, మన పద్ధతి దెబ్బతింటుందని చెప్పి కూడా అక్కడక్కడ మాట్లాడుతుంటారు. కాబట్టి వీళ్ళు ఇలా స్ఫూర్తిగా తీసుకుంటారు. నేను రాబోయేటటువంటి రోజులలో ఇది మొదటిసారి ఒక 11 మందితోటి దీక్ష మొదలైన రేపు వందలాది మంది, వేలాది మంది మరి గణేష్ సాములు కూడా ఈ గణేష్ నవరాత్రులు కూడా ఈ దీక్షలు తీసుకుంటారని చెప్పి దానికి వీళ్ళే స్ఫూర్తిదాయకమవుతారని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా, ఆశిస్తున్నాను. గణపతి బప్పా.